వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమీర్ మహేంద్ర కేసులో కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుసుకుంటున్నవచ్చు. తలసేమియాతో బాధపడుతున్న బాలికకు అండగా నిలబడ్డ ఏపీ సీఎం వైఎస్ జగన్ తక్షణమే వైద్య చికిత్స అందించి పాప ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజేంద్రనగర్ లో ఏసీబీ అధికారుల దాడులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సర్వేయర్ వెంకటేశ్వరరావు ఇంట్లో సోదాలు. కోరుట్ల నియోజకవర్గంలో క్రిస్మస్ బట్టల పంపిణీ. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని కులాలు సమానమన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం కేసులో ఈడీ కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ పేర్కొంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి పేర్లను కూడా ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్ర కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్ర, పి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్ల నుంచి తీసుకున్నటువంటి వాగ్మూలం ఆధారంగా ఈ ఛార్జ్షీట్ను ఈడీ రూపొందించింది. ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్న వివరాల ప్రకారం మాగుంట రాఘవరెడ్డి, కవిత అసలు భాగస్వాములుగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థ 14,58,890 సీసాల మద్యం విక్రయించి 192.8 కోట్లు సంపాదించింది. ఇక శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రాఘవరెడ్డి, కవిత నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ ఆఫ్ నాయకుల కోసం విజయ్ నాయర్కు 100 కోట్ల ముడుపులిచ్చింది. మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకునేందుకు ఇండో స్పిరిట్ లో 65% వాటాను సౌత్ గ్రూప్ నకు ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో అరుణ్ పిళ్ళై, ప్రేమ్ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో సౌత్ గ్రూప్ ఇండో స్పిరిట్ లోని వాటాను నడిపించింది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ లోని కవిత ఇంట్లో సమీర్ ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అరుణ్ పిళ్ళైతో వ్యాపారం చేయడం అంటే కవితతో చేసినట్టేనని సమీర్ కు హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంలో మొత్తం 10,000 కోట్ల ఆదాయం ఉందని అరుణ్ పిళ్ళైతో ఆప్ బినామీ విజయ్ నాయర్ చెప్పారు. ఇక పెద్ద తలకాయల కోసం చూస్తున్న సమయంలో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంపై ఆసక్తి చూపారు. ఆర్థిక వనరులు, మార్కెటింగ్ విశ్లేషణ కోసం బుచ్చిబాబును ఆయన ఇందులోకి తీసుకొచ్చారు. కాగా సమీర్ మహేంద్రపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఇక విచారణ చేపట్టగా సమీర్ విచారణకు హాజరయ్యారు. ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5లోపు చెప్పాలని ప్రతివాదులైన సమీర్ మహేంద్ర, ఆయనకు చెందిన 4 మద్యం తయారీ సరఫరా సంస్థలను కోర్టు ఆదేశించింది. ఇవాళ మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది.
ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు కూడదు ఇది చేస్తాం అది చేస్తాం జైల్లో పెడతాం అంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేది ఏముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరేకిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే. పెట్టుకొని రాదు, ఏమవుతుంది? దాంతో ప్రజలు మన వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తలసేమియాతో బాధపడుతున్న తన కుమార్తె అనారోగ్య సమస్యను నిషితా కుమారి అనే మహిళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించడంతో స్పందించిన సీఎం జగన్ తక్షణమే వైద్య చికిత్స అందించి పాప ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రాజేంద్రనగర్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సర్వేయర్ వెంకటేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు కొనసాగించారు. కోరుట్ల నియోజకవర్గంలోని 2 మున్సిపల్ మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో క్రిస్టియన్లకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన క్రిస్మస్ బట్టల పంపిణీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సామూహిక విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి అన్ని కులాలు సమానమని, అన్ని పండుగలను సమానంగా చూస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. అందరికీ మరొకసారి జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, దృష్టి దిక్కు చూసుకుంటా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా ఆడిట్ పాస్వర్డ్ ఏంటంటే ప్రతి క్రిస్మస్ నాడే మా ఇతర పాస్వర్డ్ వెళ్తున్నారు. చాలా శుభ ఫలితం. చిన్నప్పుడు హాస్టల్ మొత్తం చిన్నప్పటి నుంచి హాస్టల్ పెరిగింది. 3 పండుగలు కంపల్సరీ. ఏ పండుగ ఏ మతం ఏ కులం మాకు ఎవరు తెలియదు. ఒకటి క్రిస్మస్, 2వది దసరా, 3వది దసరా. అందరినీ సమానంగా ఎక్కువ సహాయం చేసుకోకుండా చాలా మంది 2 కనుక ఎక్కువ సహాయం చేసుకోకుండా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఒకటే వెళ్తాం, అందరం ఒకటే వెళ్తాం. ఎవరికైనా దేవుడి మనం మొక్కుతున్నాం అంటే ఏసు మొక్కలు ఏసు మొక్కుతున్నాం, అల్లా మొక్కలు అల్లా మొక్కుతున్నారు, రామ మొక్కలు రామ మొక్కుతున్నారు, కృష్ణ మొక్కలు కృష్ణ మొక్కుతున్నారు. కానీ ఇవన్నీ దేవుడితోనే కలిసిన దేశమే భారతదేశం. అందరం భారతదేశం ఉన్నాం. ఆ విధంగా మనం ఉన్న కనుక కొద్దిగా అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నాం. కులాలను మతాలను పెట్టి చిచ్చు పెట్టి ఊరు పంచాయతీ పెట్టి మధ్యలో ఓట్లు లేకుంటే అటువంటి చేస్తుంది కనుక మనం జాగ్రత్తగా ఉండి
దేశాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాలి. ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడు రాజీవ్ వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరయ్యారు. నూతన వధువరులు రోహిత, రాజీవ్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. ఈ వివాహ రిసెప్షన్ కు మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సోమనారాయణ రెడ్డి అనే రైతు 3 ఎకరాల చెరుకు తోటకు పూర్తిగా దగ్ధమైంది. ఇక ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ చేతికొచ్చిన పంట రేపో మాపో కటింగ్ చేద్దామని అనుకున్న తరుణంలో 3 ఎకరాల చెరుకు తోట దాదాపు 3 లక్షల పంట నష్టం జరిగిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గ మండలం గడిపెద్దాపూర్ గ్రామంలో గల మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ కుమార్తె త్రిష మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. గడిపెద్దాపూర్, ముస్లాపూర్ చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు బీరం మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ లావణ్య ప్రభు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని, అందరూ ఐక్యంగా ఉండాలని, అందుకు నిదర్శనంగా లక్ష్మీనగర్ కాలనీ నిలుస్తుందన్నారు. వచ్చే సంవత్సరం ఇంతకంటే అద్భుతమైన రీతిలో ఐక్యతతో అన్ని మత బలవారు అన్ని కులంలో కలిసికట్టుగా ప్రతి పండుగల వాళ్ళ ముందుకు సన్నట్లుగా వారిని ఐక్యతను బలపరచండి, మీ ఆత్మకార్యం జరిగించండి. ప్రతి ఒక్కరికి మీరు ఆశీర్వదించి మహిమగణత ప్రభావం మీరే పొందమని ఒక కార్యక్రమం వెనకాల ప్రతి ఒక్కరి కృషి ఎవరైతే కష్టపడారో వారందరూ కూడా ఆశీర్వదించి మహిమగణత ప్రభావం మీరే పొందమని మరి భారమనక నా తండ్రి కార్యక్రమం అంతా కూడా మరి ఇక్కడ ఉండి మాతో పాటు ఉన్నటువంటి మా మేడం గారు లావణ్య వారి కౌన్సిలర్ మేడం గారిని బట్టి వారిని స్థుతిస్తున్నాం. ఇంకా వారిని ప్రజా జీవితంలో మీరు ఆశీర్వదించండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తున్నాము ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మీ తండ్రి అయిన దేవుని ప్రేమయో మా రక్షణ స్థుతిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకును సకల చరాచర భక్త కోటికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. మా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆతిథ్యాన్ని భోజనాన్ని స్వీకరించి వెళ్ళాల్సి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ లక్, హ్యాపీ చివరికి ఘనమైన నామాన్ని వెళ్తున్నాం. ఇంత అద్భుతంగా క్రిస్మస్
మరి సంగారెడ్డి ప్రాంతంలో లక్ష్మీనగర్ కాలనీ వాస్తవులు అన్ని మరి మతముల వారు అన్ని కులముల వారు సహృదయంతో ఈ అద్భుతమైన వేడుకను అయా జన్మదిన వేడుకల తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొన్న సందర్భంగా జల్లికట్టు, కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పాకాల ఎస్ఐ రామకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా పాకాల ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ పాకాల మండలంలో జల్లికట్టు, కోడి పందాలు, పేకాటలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం దృష్టిలో అందరూ సమానులే అని, చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని తెలిపారు. డిఎస్పీ గారి నర్సప్ప గారి ఆదేశాల మేరకు సిఐ గారి సూచనల ప్రకారము పాకాల మండలంలో కోడి పందెములు కానీ, జల్లికట్టు కానీ, లేక పాయకట్ట కానీ ఏ ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగినచో వారిపై చట్టరీతిపరమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇలాంటి చర్యలు మండలంలో ఎక్కడైనా జరిగినచో ప్రజలు మాకు సహకరించి మా 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 పోలీసులకు తెలిపినచో వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి ఏమి ఈ యొక్క నేరాలు పాల్పడిన వాళ్ళని అదుపులో తీసుకునేదానికి ఎంతైనా అవకాశం ఉన్నది. ఉన్నదంటే ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు ఎంతటి వారైనా మేము ఉపేక్షించేది లేదని మేము వాళ్ళని మండలంలో ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకోవాలని మా బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాము. ప్రజలు కూడా అదేవిధంగా మాకు సహకరించి నేరాలు జరగనీయకుండా అందరూ అన్యోన్యంగా కలిసి పండుగల్ని సంతోషంగా అందరూ కలిసి చేసుకోవాలని మేము మండలం ప్రజలను కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కార్మికుల ఉద్యమాలకు వారి కుటుంబాలు బాసటగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల కుటుంబాలు ఒక్కరోజు నిరసనకు దిగాయి. స్టీల్ శిబిరం వద్ద ఒక్కరోజు కుటుంబాలతో కలిసి కార్మికులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ వల్ల వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోందని, ప్రైవేటీకరణం చేయాలని చూస్తే ఉద్యమిస్తామని మహిళలు కేంద్రాన్ని హెచ్చరించారు. వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను. కొనసాగాలి విశాఖ ఉక్కు భారత ప్రభుత్వ రంగ సంస్థగా. కొనసాగాలి విశాఖ ఉక్కు భారత ప్రభుత్వ రంగ సంస్థగా. విశాఖ ఉక్కు నిర్వాసితులకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. నిర్వాసితులకు అందరికీ మిగులు భూములు పంచాలి. విశాఖ ఉక్కు. ఇక్కడ ఉన్నటువంటి భూములు వాల్యూ పెరిగింది. ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని 1,200కి ఎకరం 1,200. ఎప్పుడైతే కార్మికులు గుర్తింపులోకి తీసుకొచ్చినట్టు యూనియన్లు ఉన్నాయో ఆ యూనియన్ల యొక్క ఏదైతే అభిప్రాయం తీసుకొని ఈ ఒప్పందం జరగలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది క్లియర్గానే. అక్కడే కాదు చేయాలని ప్రకటించిన తర్వాత సెయిల్లో అగ్రిమెంట్ జరిగింది. వేతన ఒప్పందాలకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో కూడా నూతన వేతన ఒప్పందాలు అమలు జరిగి అక్కడ ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి గత ఏడాది అందరూ కూడా ఎజెండాలు పక్కన పెట్టి అన్ని కార్మిక సంఘాలు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం, యాజమాన్యం దిగొచ్చి జనవరికల్లా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. జనవరి వెళ్ళిపోయింది, డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ అయిపోయింది. ఇప్పుడు వరకు కూడా కాలయాపన చేస్తూ సెయిల్లో చెల్లించినటువంటి వేతనాలు కూడా ఇక్కడ ఇవ్వకుండా కావాలని చెప్పి నిర్వీర్యం చేసే పరిస్థితులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఒక పక్క ప్రైవేటీకరణ అనౌన్స్ చేశారు కాబట్టి నూతన వేతనాలు కానీ ఇచ్చినట్టయితే ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ యాజమాన్యం ఒంటెద్దు పగడలు పోతూ విశాఖ ఉక్కులో కార్మికుల్ని నిర్వీర్యం చేసి రోడ్డును పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. గత ఏడాది 28,000 కోట్లు టర్నోవర్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా 200 నుంచి 300 కోట్ల రూపాయలు కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు కూడా లాభాలు సంపాదించినటువంటి కంపెనీకి వేతన ఒప్పందం చేయకపోవడం అన్నది దుర్మార్గమైన చర్య. ఇక్కడ బోనస్ కూడా పూర్తి స్థాయిలో చెల్లించకుండా అరకొరగా బోనస్ చెల్లించడం జరిగింది. సెయిల్లో పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగింది. ప్రతిదీ కూడా సెయిల్ ప్యాటర్న్ని అమలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ రోడ్డును పడేయాలని చెప్పి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. అంటే కాదు ప్లాటినం రేట్ వల్ల ప్రాబ్లం ఏం లేదని అన్నారు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామని చెప్పి ప్రభుత్వం పక్కన చెప్తా ఉంటే ప్రైవేటీకరణ చేస్తానే అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఏమైపోతారు?
ఇక్కడ ఫ్యామిలీస్ ఎంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నారు, కాంటాక్ట్ వాళ్ళు బతుకుతున్నారు, అందరూ బతుకుతున్నారు. దాని గురించి మోడీ అలా చేయడం పద్ధతి కాదు అసలు. అది ఏంటి మోడీ గురించి అసలు మన గడ్డ మీద రాకుండా చెయ్యాలి. అసలు వచ్చి అసలు ఇక్కడ దేనికి కూడా అసలు అక్కడికి ప్లేస్ చోటు అన్నది ఇవ్వకూడదు. లేడీస్ అందరూ పోరాడతాం. అసలు ప్లాంట్ విషయంలో అంటే ఇంత కష్టపడి ఎంతమంది పోరాడి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళ గురించి మేము స్మరించుకొని మేము గడ్డ మీద బతుకుతున్నామంటే, మేము పిల్లలు మేము హ్యాపీగా ఉన్నామంటే. ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు. ఏ సంవత్సరం చేశారు నాకేమో తెలియదు కానీ చెప్తున్నా. అయితే ఆ తల్లిని మేము కలుసుకొని హ్యాపీగా మేము జీవిస్తున్నాం. దాని గురించి అందరూ కూడా జెంట్స్ లేడీస్ కూడా యూనియన్తో పని ఏమీ లేదు. అసలు చెప్పాలంటే అందరూ పోరాడి అందరూ వచ్చి ఇలాగా చేయడం వల్లే ఇంకెంతవరకు ఇలా ప్రైవేటీకరణ చేయడం ఆపడం వల్ల ఇంతవరకు ఆగింది లేదు. అప్పుడే అందరూ ఎంప్లాయీస్ ఎక్కడో అక్కడ ఉండిపోతే అది మాత్రం మళ్ళీ ఎప్పుడుకో ఇది స్టార్ట్ చేసేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమీర్ మహేంద్ర కేసులో కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ బిగుసుకుంటున్న వచ్చు. తలసేమియాతో బాధపడుతున్న బాలికకు అండగా నిలబడ్డ ఏపీ సీఎం వైఎస్ జగన్. తక్షణమే వైద్య చికిత్స అందించి పాప ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజేంద్రనగర్లో ఏసీబీ అధికారుల దాడులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సర్వేయర్ వెంకటేశ్వరరావు ఇంట్లో సోదాలు. కోరుట్ల నియోజకవర్గంలో క్రిస్మస్ బట్టల పంపిణీ. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని కులాలు సమానమన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.